वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने कहा कि रियासत के मुसलमानों की तरक्की सिर्फ और सिर्फ टीआरएस दौरे हुकूमत में ही मुमकिन है। वज़ीर दाखिला मोहम्मद महमूद अली हल्के असम्बली नागार्जुन सागर के गोरमपाड़ू मंडल में मुस्लिम अक़लियतों के ज़ेरे एहतमाम मुनाक़िदा इजलास से खिताब करते हुए इन ख्यालात का इजहार किया है। उन्होंने कहा कि टीआरएस ही वो वाहिद जमात है जो रियासत की मुसलमानों को तरक्की और इनकी फलाह व बहबूद के लिए बेशुमार इक़दाम कर रही है। वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव ने रियासत के मुसलमानों के लिए जो फलाही स्कीमात को मुतारुफ किया है, इसकी मुल्क की दिगर रियासतों में नजर नहीं मिलती। उन्होंने हल्के असम्बली नागार्जुन सागर के राय दहिंदों बिलखुसूस मुस्लिम अक़लियतों से अपील की है कि वो हल्के असम्बली नागार्जुन सागर के ज़िमनी इंतखाबात में कार के निशान को अपना कीमती वोट देकर टीआरएस के उम्मीदवार एन भगत को भारी अक्सरियत से कामयाब बनाएं ताकि इस हल्के को मजीद तरक्की की सिमत गामजान किया जा सके। इस मौके पर गोरमपाड़ू मंडल इंचार्ज मुनव्वर खान, MA सत्तार गुलशनी, सरपंच गोरमपाड़ू सैयद भाई, ओटलापल्ली सरपंच मुधार शाह के अलावा हल्के असम्बली नागार्जुन सागर से ताल्लुक रखने वाले तमाम टीआरएस कायदीन ने शिरकत की। इस दौरान कांग्रेस से ताल्लुक रखने वाले कायदीन और कारकुनों की बड़ी तादाद ने वज़ीर दाखिला मोहम्मद महमूद अली की ज़ेर क़ियादत टीआरएस पार्टी में शमूलियत भी इख्तियार कर ली, जिन्हें वज़ीर दाखिला ने गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया। గురంపూర్ గ్రామంలో బాగా మైనారిటీ మీటింగ్ జరిగింది। ఈ ఎలక్షన్ కోసం నోముల భగత్ గారు ఇక్కడికి కాంటాక్ట్ చేస్తున్నారు। నోముల నరసింహ అన్న చనిపోయిన తర్వాత ఆయన ఓన్లీ గెలిచిన తర్వాత 6 మంత్లో ఎంపీ ఎలక్షన్ వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది, ఫిర్బీ మళ్ళీ ఆయన చాలా డెవలప్ చేశారు। మా జానారెడ్డి గారు 35 ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్నారు, నియర్లీ 18 ఇయర్స్కి ఎక్కువ ఆయన మినిస్టర్ ఉన్నారు। ఈ సాగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం బ్యాక్వర్డ్ ఉంది, చాలా అంటే చాలా బ్యాక్వర్డ్ ఉంది। నేను చాలా మొత్తం తెలంగాణ తిరిగిపోయినా, మరి ఇక్కడ వచ్చే తర్వాత చూపిస్తే చాలా మొత్తం బ్యాక్వర్డ్ ఏరియా అంటే ఇక్కడ మొత్తం తెలంగాణలో సాగర్లో ఉంది। మా ఈ ఎలక్షన్ వచ్చింది, ఆయన నోముల నరసింహ గారు అన్న చనిపోయిన తర్వాత ఆయన కొడుకు నోముల భగత్కు మా సీఎం గారు టికెట్ ఇచ్చారు, బాగా వెల్కమ్ చేస్తున్నారు। మైనార్టీ ప్రాపర్లీ మైనార్టీ కోసం నేను వచ్చిన చాలా మైండ్తో కలుస్తున్నారు। మా ఇక్కడ మునవర్ ఖాన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అందరూ ముస్లింలు అంటే డెవలప్ చేసిన ఎవరు లీడర్ అంటే సిర్ఫ్ కేసీఆర్ గారు ఉన్నారు। ఎంతముందు ఏం డెవలప్ చేయలేదు। సపోజ్ ఒక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 2014 ముందు మొత్తం తెలంగాణలో 12 రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఆన్ రికార్డ్ ఉంది, 1420 స్టూడెంట్స్ చదువుతున్నారు। ఈ 7 ఇయర్స్లో మా ఆనరబుల్ స్కీమ్ వారు 204 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు, 83 ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేశారు, 91,000 స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారు। ఫస్ట్ అంటే మైనార్టీలకు ఎడ్యుకేషన్ కావాలి। ఇంకొకటి షాదీ ముబారక్ స్కీమ్లో 2014 ముందు ఎవ్రీ ఇయర్ 300-400కి ఎక్కువ చేయలేదు। మా ఆనరబుల్ సీఎం గారు ఇది 7 ఇయర్స్లో 1,66,000 అమ్మాయికి పెళ్లి చేశారు। ఒకటికి స్టార్టింగ్లో 51,000 ఇచ్చారు, 1,01,016 రూపీస్ ఇస్తున్నారు। ఇది చాలా మంచి స్కీమ్ ఉంది, చాలా ముస్లింలకు చాలా ఆయనకు చాలా సపోర్ట్ అవుతుంది। అలాగే ఇమామ్ అండ్ మౌజన్ 2014 ముందు ఒక్క పైసా ఇవ్వలేదు, ఒక చోట పైసా ఇవ్వలేదు। మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈచ్ ఇమామ్ మౌజన్కు 5,000 రూపాయలు హదియా ఇస్తున్నారు, మొత్తం తెలంగాణలో 10,000 మందికి ఇస్తున్నారు। ఇది చాలా మా సపోర్ట్ ఉంది। ఇక్కడ వచ్చే తర్వాత మాకు ఈ మండల్లో వచ్చే తర్వాత ఇక్కడ గ్రేవ్ యార్డ్స్కు కంపౌండ్ వాల్ లేదు, గ్రేవ్ యార్డ్ సరిగా ల్యాండ్ లేదు। ఒక మంచి చలిపోయిన తర్వాత JCP తీసుకోవాలి, ఇంత పెద్ద గుంట చేయాలి। తప్పకుండా ఎలక్షన్ తర్వాత 100% ఎక్కడెక్కడ గ్రేవ్ యార్డ్స్ లేదు 100% ప్రొవైడ్ చేస్తా, ఎక్కడెక్కడ ఈద్గా లేదు 100% ప్రొవైడ్ చేస్తా। ఆయనకు కంపౌండ్ కావాలి తప్పకుండా వక్ఫ్ బోర్డ్ ద్వారా మస్జిద్కు ఏ సహాయత కావాలి తప్పకుండా ప్రొవైడ్ చేస్తా। మా సీఎం అంటే చాలా ఒక విజన్ ఉంది ఆయనకి, తెలంగాణకు నంబర్ 1 స్టేట్ చేయాలి। తెలంగాణలో ఉన్నాయి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరికీ ఒక్కసారి సూచన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు। ఇప్పుడు నోముల భగత్ అంటే చాలా బాగా మంచి లీడర్ ఉన్నారు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది, ఆయన ఫాదర్ అంటే చాలా పెద్ద లీడర్, ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, LLB చేశారు, LLM చేశారు, ఎంగా ఉన్నాయంటే చాలా ఎక్కువ సేవ చేస్తున్నారు। ఓల్డ్ ఏజ్ తర్వాత ఏం చేస్తున్నారు,
ఇది జానారెడ్డి గారు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లో పవర్లో ఉన్నప్పుడు, తెలుగుదేశంలో పవర్లో ఉన్నప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు చాలా ఓల్డ్ ఏజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తా, అపోజిషన్లో వచ్చి ఏం చేస్తా. మా నోముల భగత్ తప్పకుండా మాకు భరోసా ఉంది. 100% 50,000 మెజార్టీతో గెలుస్తున్నాను. గెలిచిన తర్వాత ఇక్కడ మండల్కు నేను వస్తున్నాను, మా ఇన్ఛార్జెస్ వస్తున్నారు. వచ్చే తర్వాత ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉంది ప్రాపర్లీ అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాపర్లీ మైనార్టీ ఎక్కువ బ్యాక్వర్డ్ ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీ ఓటు తీసుకోపోయినా ఓన్లీ ఏం సహాయత ఇవ్వలేదు. ఓటు కోసం మైనార్టీ ఎంతమంది తెలంగాణ వచ్చే ముందు కాంగ్రెస్కు వేసిన, మరి ఇప్పుడు తెలంగాణ కోసం ఫామ్ చేసిన పార్టీ గులాబీ కండువా, పబ్లిక్ ప్రజా కండువా ఉంది. తప్పకుండా టీఆర్ఎస్కు ఓటు ఇస్తున్నారు. చాలా ముస్లిం సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ 17th డేలో అంటే మా ఎలక్షన్ ఉంది. అందరితో విజ్ఞప్తి చేస్తాం, మీ ఓటు అంటే కారు గుర్తుకు ఇవ్వండి. తప్పకుండా ఫ్యూచర్లో మీ డెవలప్మెంట్ కావాలి. ఈ అపోజిషన్లో వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, చాలా పెద్ద మాట్లాడుతున్నారు. మహాన్ సీఎం మీద క్రిటిసైజ్ చేస్తున్నారు. మహాన్ సీఎం అంటే ఇండియాలో నంబర్ 1 లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఎంత మంచి స్కీమ్ తీసుకొచ్చినా చాలా అందరూ పేదవాడు కోసం ఏమి ఇచ్చినా కాంగ్రెస్ 200 రూపాయలు ఎక్కడ ఇచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, తీసుకురావాలి. ఒక్కొక్క అమ్మాయి అంటే ఎన్ని 4 times 5 times పోయినా 200 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు అకౌంట్లో 2016 రూపీస్ వస్తున్నారు. హ్యాండిక్యాప్కి 3016. రైతు బంధు, రైతు బీమా ఎక్కడైంది? ఇప్పుడు 65లో యాద్ లేదు. ఇప్పుడు రైతు కోసం అంటే 10,000 రూపీస్ ఈ చక్కెరకు ఇచ్చిన లీడర్ మా కేసీఆర్ గారు ఉన్నారు. రైతు బీమా ఒక 2 గుంటల లైన్ ఉన్నాయండి, 5 lakhs రూపీస్ వస్తుంది. ఎంత బాగా ఈ స్కీమ్ తీసుకొచ్చినా ఇండియాలో నంబర్ 1 స్టేట్ మా తెలంగాణ స్టేట్ ఉంది. నంబర్ 1 లీడర్ మా కేసీఆర్ గారు ఉన్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తాం, మీ ఓటు కారు గుర్తుకు ఇవ్వండి. తప్పకుండా ఒకసారి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత నేను ఇక్కడ వస్తున్నాను. కలెక్టర్ గారు కూపిస్తా, మీ నోముల భగత్ గారు వస్తున్నారు, మా ఇక్కడ ఉన్న లోకల్ మినిస్టర్ వస్తున్నారు. అందరి ఆఫీసర్స్ పిలుస్తా, కలెక్టర్ కూపిస్తా. ఏమేం ప్రాబ్లం లేదు తప్పకుండా అందరికీ సాల్వ్ చేస్తా.